నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రోజా రజనీ రచ్చ పోటాపోటీ పెర్ఫార్మెన్స్ వైసీపీలో జెన్జీలు వీరే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. రోజా రజనీ రచ్చ అని చెప్పేసి అనగానే నాకు వీళ్ళని వేరే ఇండస్ట్రీ వాళ్ళతో కంపేర్ చేసి చూడాలనిపిస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో రంభ రమ్యకృష్ణ అని అంటారు. అంటే సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ తారలు అంటే రంభ రమ్యకృష్ణ అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ పొలిటికల్గా గ్లామర్ని జోడిస్తూ అటు బూతులకి కూడా గ్రామర్ని నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రోజా. రోజా అంత బూతులు మాట్లాడకపోయినా అటు రచ్చరచ్చ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు మాత్రం రజనీ. ఈ రోజా రజనీ రచ్చ ప్రస్తుతం డిఎస్సి నిరసన కార్యక్రమాల్లో మామూలుగా లేదనమాట. ఇక రజనీ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జెన్జీలు అనమాట. చూడండి, ఏ ఏజ్ జెన్జీలు ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్నారనేది ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. చూడండి, ఎకరాలు లేచిపోయినాయి నెత్తి మీద. వీళ్ళు జెన్జీలు అంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఈ జెన్జీల్ని నాకైతే తెలియట్లేదు. పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే కూడా, ఆవిడ చేపట్టిన నిరసన దీక్షలో ఇదిగోండి జెన్జీలు. వీళ్ళంతా జెన్జీలు. నాకు తెలిసి వీళ్ళల్లో ఎవ్వరికీ కూడా 40-45 లోపు ఎవరూ లేరు. అందరూ 45 పైన వాళ్లే. పుష్పశ్రీ గారి వయసు ఎంతో నాకు తెలియదు, కానీ మిగతా వాళ్ళు, ఆవిడ పక్కన కూర్చున్న అటువాళ్ళు కానీ ఇటువాళ్ళు కానీ వెనక వైపున ఉన్నవాళ్ళు కానీ ఎవరూ కూడా నాకు తెలిసి 45 లోపు వాళ్ళు ఎవరూ ఉండరేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు కూడా ఎవరైనా మీకు 40 ఏళ్ల లోపు వాళ్ళు కనపడితే దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇదిగో ఇక్కడ కూడా వైసీపీ జెన్జీలు వీళ్ళే. ఇదిగోండి మొత్తం 45 పైనే. ఈయన ధర్మాన కృష్ణదాస్ గారు, ఈయన నిరాహార దీక్షకి, రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది కదా నిరుద్యోగుల సమస్యల మీదట, అలాగే మెగా డిఎస్సికి సంబంధించి నిరాహార దీక్షట. ఏపీ జెన్జీ అని కూడా రాశారు. ఏపీ జెన్జీ రిలే నిరాహార దీక్ష. మరి వీళ్ళైనా జెన్జీలు? మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో అయితే మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళదాం? ఇదిగోండి, మనం ఫస్ట్ చూడాల్సింది రజనీని. పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. విడుదల రజనీ పెర్ఫార్మెన్స్, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజనీ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు కదా అని ఇంత రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఎందుకు ఇస్తుందో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకంటే చిలకలూరుపేటలో మొన్న ఈ మధ్య ఒక సర్వే చేపడితే ఈ రజనీ మాకొద్దు దేవుడో అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే చాలామంది రజనీకి వ్యతిరేకంగా ఓటేశారట. సో అందుకని ఇక్కడ పాపం రజనీ చాలా కష్టపడుతుంది. జరగని డిఎస్సి అవినీతి మీద జరిగింది అన్నట్టుగా ఆవిడ పెర్ఫార్మెన్స్తో చూపిద్దాము అన్నట్టుగా ట్రై చేస్తుంది. బట్ కానీ కుదరటం లేదు. పోలీసులు లాక్కెళ్ళి జీప్ ఎక్కించినట్టున్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి పంపిస్తారేమో మేబీ. ప్రస్తుతానికైతే రజనీ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. మరి రోజా పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందనేది మీకు వినిపిస్తాను. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల కొన్ని వీడియోస్ నేను ఇక్కడ చూపించలేను, కొన్ని వీడియోస్ మాత్రం నేను మీకు చూపించగలుగుతాను. రజనీది చూపించాను వీడియో. ఇక రోజా గారి మాటలు విందాం మనం. మార్చి మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే ఈ మెగా డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయిపోయారో మెరిట్ లో ఉన్న వాళ్ళు, అర్హులైన వారు, వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంతవరకు మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నట్టుగా రోజా మాట్లాడుతున్నారు. ఇక్కడ జరిగిన అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి రోజా మాట్లాడుతుంది. అయితే రోజా ఒక విషయం తెలుసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, నెల్లూరుకు సంబంధించిన నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశారు దీని మీద, అవినీతి జరిగింది అని. కోర్టు ఏమంది? మినిమం బేసిక్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే ప్రవేశపెట్టండి అని అంటే చేతులు ఎత్తేశారు. అలాగే దీనికి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని కోర్టుకు వచ్చారా చూపించండి అంటే అందులోనూ చేతులు ఎత్తేశారు. ఇంకా ఏమని సిబిఐ దగ్గరికి వెళ్తారు రోజా? ఈ విషయం మీరే చెప్పాలి. కొంచెమైన ఆలోచన ఉండాలి కదా. మంత్రిగా పనిచేశారు, పైగా గతంలో మార్చి
మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే ఈ విమర్శించడం, మా మీద బురద చల్లటమే కాకుండా ఈ రోజు ప్రశాంతంగా చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షల్ని ఏ విధంగా రౌడీల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండాల్లాగా ధ్వంసం చేయటము, కోడిగుడ్లు విసరటము, ఆ యొక్క స్థావరాల మీద ఏమంటారు చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఇది పోయటము. ఏమనంటున్నారంటే రిలే నిరాహార దీక్షలు చేయడానికి కూర్చుంటే వాళ్ళ నిరసన శిబిరాల మీద కోడిగుడ్లు వేశారట, అలాగే చేశారని చెప్పి సైగ చేసి చూపిస్తోంది రోజా. అయితే నిజంగా ఎవరైనా కోడిగుడ్లు వేసి బురద చల్లి మూత్రం పోసి అసహ్యం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అండి? ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కానీ రోజా మాత్రం తన నోటితో అడ్డదిడ్డంగా, తన నోటితో ఎలా అబద్ధాలు వస్తే అలాగా అడ్డదిడ్డంగా అబద్ధాలు ఆడేస్తుంది. నిరసన శిబిరాల మీద టీడీపీ వాళ్ళు వచ్చి, పైగా టీడీపీ వాళ్ళని గోండాలు అని చెప్పి మాట్లాడుతోంది. టీడీపీ గోండాలు వచ్చి కోడిగుడ్లు విసిరి బురద చల్లి పైనుంచి పక్కనుండే భవనాల మీద నుంచి నుంచొని మూత్రం పోసారంట. ఎలా పోసారో ఏంటో మరి, ఆ వీడియోలు ఏమైనా ఉంటే బయట పెట్టొచ్చు కదా. సరే, వాళ్ళు మూత్రం పోసే వీడియోలు వద్దులే, కానీ దయచేసి కనీసం ఆ కోడిగుడ్లు విసిరితే ఎవరి మీద విసిరారు, రోజా మీద పడ్డాయా లేకపోతే పక్కనున్న భూమన కరుణాకర్ రెడ్డి మీద పడ్డాయా, ఎవరి మీద పడ్డాయో చూపించాలి కదా. అవైనా చూపించకపోతే ఎలాగా? సో ఇవంతా కూడా రోజా ప్రవర్తించే విచిత్ర వైఖరికి తార్కాణం అనమాట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేను చూపించాను కదా జెన్జీలు, అలాంటి జెన్జీలు కాకుండా రియల్ జెన్జీల్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళు ఎలా నిరసన చేశారు, ఎలా వాళ్ళ వాయిస్ వినిపించారు అనేది మీరే విందురు గాని. వీళ్ళంతా కూడా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు, ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు. వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వికృత రాజకీయాన్ని ఎండగడుతున్నారు. ఏమనంటున్నారు ఒక్కసారి మీరే వినండి. స్పష్టంగా ఒక మాట తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విమర్శలు చేసే వారికి ఈ డిఎస్సి పైన మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి నిర్వహించుకోకుండా వీళ్ళు మన డిఎస్సి అభ్యర్థులు గుసలు పట్టుకొని కాళ్ళు బంగాళాఖాతంలో గడిచిపోయారంటే వారు కూడా మన డిఎస్సి మీద మాట్లాడే స్థాయికి వచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తాను. డిఎస్సి అంటే మీనింగ్ తెలియని వ్యక్తులు డిఎస్సి ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలలో కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఏ ఒక్కరు కూడా డిఎస్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అక్కడ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నీతిగా నిజాయితీగా రాత్రనక పగలనక ఎన్నో సంవత్సరాలు గంటలు కళ్ళలో ఒత్తులు వేసుకుంటే ఇవాళ డిఎస్సి నిర్వహించడం చేత కానీ వ్యక్తులు కూడా మన పైన విమర్శలు చేస్తా ఉన్నారండి. ఎంత సిగ్గు చేయడం కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. డిఎస్సి పెట్టడం చేత కాదు కానీ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము. 16,347 పోస్టులు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ఎక్కువ సార్లు డిఎస్సి నిర్వహించిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా బాధను, మా ఆక్రోశాన్ని అర్థం చేసుకోకుండా రోడ్ల పైన ధర్నాలు చేసిన మా చూడండి, ఇక్కడ ఈ నిరసన దీక్షకి అంటే వీళ్ళు ఏదైతే డిఎస్సి మీద అపనిందలు వేస్తూ మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని చెప్పి వైసీపీ వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు. వీళ్ళంతా ఉద్యోగాలు పొందిన టీచర్లు, నియామక పత్రాలు కూడా పొందిన టీచర్లు. మీరు చూస్తే వెనకాల వాళ్ళల్లో ఎవరూ కూడా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉండరు. చూడండి, మొత్తం అంతా కూడా యూతే, ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే. వీళ్ళంతా డిఎస్సి అభ్యర్థులు. చూడండి, జెన్జీలు అంటే వీళ్ళు, జెన్జీలు అంటే వీళ్ళు. ఇందాక నేను చూపించిన వీళ్ళు కాదు జెన్జీలు, ఇదిగోండి జెన్జీలు వీళ్ళు కాదు, జెన్జీలు వీళ్ళు కాదు, ఇదిగోండి. వీళ్ళల్లో ఎవరన్నా 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారని చూడండి ఒక్కసారి. అంటే కొంచెం కెమెరా షేక్ అవుతుంది అరెస్ట్ చేస్తున్నప్పుడు. అంటే ఆ దీక్షా శిబిరాన్ని భగ్నం చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు కదా, నిరసనని భగ్నం చేసి తీసుకువెళ్తున్న టైంలో కొంచెం కెమెరా షేక్ అయినట్టుంది. కానీ మీరు గమనిస్తే నాకు తెలిసి ఎవరు కూడా 45 ఏళ్ల లోపు వాళ్ళు ఉండరు. ఈవెన్ విడదల రజనీ కూడా 45, 46 అలా ఉంటాయేమో మేబీ, నేను ఎక్స్పెక్ట్ చేయటం. సో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ దగా డిఎస్సి నిరసన అనేది అబాసుపాలైంది.
డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఆత్మగౌరవ దీక్ష చేపట్టారో వాళ్ళ దీక్ష సక్సెస్ అయింది అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గరకు వచ్చి వేలాదిగా తరలి వచ్చి డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు పొందిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరలి వచ్చి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారు అనటంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. మరి రోజా రజనీ పెర్ఫార్మెన్స్ గురించి మీరేమంటారు? రోజా రజనీ మాటల్ని మీరు ఎలా తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.